రెండేళ్లుగా అగ్నిగుండంలా రగిలిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయడం మొదలైంది. పరస్పర భీకర దాడులతో నెత్తుటేర్లు పారిన ఇజ్రాయెల్ గాజాలలో కొత్త ఆశలు తొంగి చూశాయి. దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయేలీ బందీలు ఎట్టకేలకు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా వీరిని గాజాలో సోమవారం రెడ్ క్రాస్ కు హమాస్ అప్పగించడంతో వీరిని ఇజ్రాయెల్ సైన్యం వద్దకు చేర్చింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఈ ఘటనను పశ్చిమాసియాలో చారిత్రాత్మక నవోదయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. బందీలు ఖైదీల విడుదల వేళ ఆయన ఇజ్రాయెల్ చేరుకుని ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఆకాశం నిర్మలంగా ఉంది, తుపాకులు మోగపోయాయి, సైరన్లు ఆగిపోయాయి, ఎట్టకేలకు ప్రశాంతంగా ఉన్న పవిత్ర భూమిలో సూర్యుడు ఉదయించాడు అని ప్రసంగించారు. ఎట్టకేలకు అత్యంత విషాదకరమైన గాజా యుద్ధం ముగిసిందని అన్నారు. యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధించిందన్న ట్రంప్ దీన్ని శాశ్వత శాంతిగా మలుచుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు. గంటకు పైగా సాగిన ప్రసంగంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటిదాకా హమాస్ చెరలో మొత్తం 48 మంది బందీలుగా ఉన్నారు. వీరిలో సజీవంగా ఉన్న 20 మందిని 2 బృందాలుగా హమాస్ విడుదల చేసింది. తర్వాత వారు తమ తమ కుటుంబాలను కలుసుకున్నారు. మిగిలిన 28 మంది బందీల మృతదేహాల్లో 4ంటిని రెడ్ క్రాస్ కు అప్పజెప్పింది హమాస్. గాజా వ్యాప్తంగా భారీ విధ్వంసం జరగడంతో మృతదేహాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి సమయం పడుతుందని హమాస్ వివరణ ఇచ్చింది. అప్పగింతలో ఆలస్యం జరిగితే ఒప్పందం ఉల్లంఘించినట్లే భావిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ కూడా 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇందులో ఎక్కువ మంది గాజాలోని ఖాన్ యూనిస్ కు బస్సుల్లో చేరుకున్నారు. 150 మందిని ఈజిప్ట్ కు తరలించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇజ్రాయెల్, ఈజిప్టులు తమ దేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటించాయి. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ ను ప్రదానం చేయనున్నట్లుగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ప్రకటించగా, ఈజిప్ట్ ది ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డును ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం పాటుపడుతున్న ట్రంప్ కు బంగారు పావురాన్ని నెతన్యాహు బహుమతిగా అందజేశారు. ట్రంప్ చేసిన ప్రతిపాదన ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ తో 20 అంశాల ప్రణాళికకు పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ అంగీకరించడంతో 2 రోజుల క్రితమే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ప్రారంభమైంది. ఇక హమాస్ పరంగా గాజా స్ట్రిప్ పాలన అనేది ఇకపై ముగిసిన అంశం కానుంది. యుద్ధానంతరం గాజా పాలనలో హమాస్ పాల్గొనకపోవడమే కాకుండా గాజా శాంతి 2వ దశ ప్రక్రియలో హమాస్ నిరాయుధీకరణకు కూడా ట్రంప్ ప్రణాళిక పిలుపునిచ్చింది. దీనిని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ చాలా కాలంగా రెడ్ లైన్ గా అభివర్ణిస్తోంది. హమాస్ దీర్ఘకాలిక యుద్ధ విరమణను అంగీకరిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడి జరిగితే తప్ప ఈ కాలంలో ఆ సంస్థ ఆయుధాలను అస్సలు ఉపయోగించకూడదని విశ్వసనీయ వర్గాలు ఏఎఫ్పి వార్తా సంస్థకు తెలిపాయి. 20 అంశాల ప్రణాళిక ప్రకారం గాజా దాని పొరుగు వారికి ముప్పు కలిగించని ఉగ్రవాద రహిత జోన్ గా మారాలి. ఇక యుద్ధంలో దెబ్బతిన్న భూభాగంపై భవిష్యత్ పాలనలో హమాస్ కు ఎటువంటి పాత్ర ఉండదని, దాని సైనిక మౌలిక సదుపాయాలు, ఆయుధాలను నాశనం చేయాలని, పునర్నిర్మించకూడదని ప్రణాళిక తెలిపింది. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళిక అమలుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రణాళికపై ఈజిప్ట్ రాజధాని కైరోలో అధికారికంగా సంతకాలు జరగాల్సి ఉండగా ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని హమాస్ ప్రకటించింది. ప్రణాళికలో నిరాయుధీకరణ, రాజకీయ బహిష్కరణ అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. హమాస్ నిర్ణయంతో ఈ ఒప్పందం భవితవ్యం అనిశ్చితిలో పడినట్లయింది. ప్రణాళికలో తన సభ్యులు గాజా స్ట్రిప్ ను వీడాలన్న సూచనలను హమాస్ తోసిపుచ్చింది. ట్రంప్ ప్రతిపాదనలను నిరర్ధకమైనవిగా అభివర్ణించింది. హమాస్ రాజకీయ బ్యూరో సభ్యుడు హ్యూనస్ బాద్రాన్ విలేకరులతో మాట్లాడుతూ, హమాస్ సభ్యులైనా కాకపోయినా పాలస్తీనియన్లు తమ మాతృభూమి నుండి బహిష్కరించడం అర్థం లేదని చెప్పారు. ప్రణాళిక 2వ దశపై సంప్రదింపులు జరగడం కష్టమేనని, ఎందుకంటే దానిలో అనేక సంక్లిష్టతలు, సమస్యలు ఉన్నాయని తెలిపారు. మిడిల్ ఈస్ట్ లో ట్రంప్ పర్యటిస్తున్న తరుణంలో హమాస్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసింది. హమాస్ దాడి తర్వాత గాజాలో నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ట్రంప్ మధ్యప్రాచ్యంలో అడుగు పెడుతున్నారు. అయితే అనేక ముఖ్యమైన రాజకీయ ఆటంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న షార్మ్ ఎల్ షేక్ పీస్ సమ్మిట్ కు ముందు ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్ ని షార్మ్ ఎల్ షేక్ వద్ద జరిగినటువంటి ఘోర కారు ప్రమాదంలో ఖతార్ కు చెందిన 3 కీలక దౌత్యవేత్తలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ ప్రమేయం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొస్సాద్ ప్రమేయంపై వస్తున్న ఆరోపణలు ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసేలా చేస్తున్నాయి.
అయితే ఈ విషయం ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతుందా, లేక చర్చలు మరింత నిశ్చయంగా ముందుకు సాగుతాయన్నది సమయమే చెప్పాలి. శాంతి చర్చలు జరిగే ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఖతార్ రాయబారులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా పక్షాలు సైతం ఈ ఘటనపై సంతాపం ప్రకటించాయి. అయితే శాంతి చర్చల్లో పాల్గొనడానికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం శాంతి చర్చలపై నీడలు కమ్ముకోనున్నాయని అంతర్జాతీయ అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి. చర్చలకు ముందు ఇలాంటి విషాద ఘటన జరగడం వల్ల చర్చలు, భద్రతా ఏర్పాట్లు, పక్షాల నమ్మకంపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు తమ దేశ బందీలు సోమవారంలోగా విడుదల అవుతారని ఇజ్రాయెల్ ఆశాభావం వ్యక్తం చేయగా, స్పందించిన హమాస్ బందీలను అప్పజెప్తామని తెలిపింది. ఇక మృతదేహాలను తమకు అప్పగించిన వెంటనే గుర్తింపు కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ కు తరలించనున్నట్లుగా చెప్పారు. హమాస్ చెరలో ఉన్న 48 మందిలో కనీసం 20 మంది సజీవంగా ఉండొచ్చనన్నారు. ఇలా ఉండగా తమ జైళ్ల నుంచి 2000 మంది పాలస్తీనా ఖైదీల విడుదల సమయం ఇజ్రాయెల్ ఇంకా ప్రకటించలేదు. వీరిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 250 మందితో పాటు యుద్ధ సమయంలో గాజా నుంచి ఎలాంటి కారణం చూపకుండా ఇజ్రాయెల్ ఆర్మీ పట్టుకేలిన మరో 1700 మంది కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పాలస్తీనియన్లకు తక్షణ మానవతా సాయం అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఒప్పందం ప్రకారం రోజుకు 600 ట్రక్కుల సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ కు చెందిన పర్యవేక్షణాధికారి ఒకరు తెలిపారు. ఆదివారం తాము 400 ట్రక్కుల ఆహార పదార్థాలను పంపించనున్నట్లుగా ఈజిప్ట్ ప్రకటించింది. ఈజిప్ట్ వైపు నుంచి రఫా క్రాసింగ్ మీదుగా గాజాలోకి పదుల సంఖ్యలో ట్రక్కులు ప్రవేశిస్తున్న ఫుటేజ్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ ట్రక్కుల్లో టెంట్లు, దుప్పట్లు, ఆహారం, ఇంధనం, వైద్య సాయం ఉన్నాయని ఈజిప్ట్ రెడ్ క్రిసెంట్ తెలిపింది. నెలల పాటు కొనసాగిన ఇజ్రాయెల్ దిగ్బంధనం ఫలితంగా గాజాలో తీవ్రమైన కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. యుద్ధం సమయంలో అవసరమైన సాయంలో 20% మేర మాత్రమే సరఫరా చేయగలిగామని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రస్తుతం తమ వద్ద 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారం, మందులు, ఇతర మానవీయ సాయం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ ఓకే చెప్పిన వెంటనే గాజాలోకి వీటిని పంపనున్నారు. ఏది ఏమైనా 2 ఏళ్ల నుంచి అవిశ్రాంతంగా క్షిపణులు, బాంబుల వర్షంతో కంటి మీద కునుకు లేకుండా గడిపిన గాజా ఇకపై గుండెల నిండా ఊపిరి పీల్చుకోనుంది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందని, కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించాయని, శాంతి ప్రణాళికలో ఇది తొలి దశ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గమనిస్తే పూర్తి స్థాయి శాంతి స్థాపనకు మరికొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ఇంత హడావిడిగా సంధి కుదిరినట్లు ప్రకటించడం వెనుక ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతికి అర్హత సాధించడం కోసమేనని అందరికీ తెలుసు. కానీ ఇప్పటికే ఆ పురస్కారం వెనిజువేలా విపక్ష నేత మరియా కొరోనాకు దక్కడంతో ట్రంప్ వచ్చే సంవత్సరమైనా తనకు అవార్డు దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే తమ భూభాగంలోకి చొరబడి 2023 అక్టోబర్ 7న 1100 మంది పౌరులను హతమార్చి 251 మందిని అపహరించుకుపోయిన హమాస్ దుందుడుకు చర్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 24 నెలల పాటు గాజాపై నిప్పుల వాన కురిపించింది. ఏ క్షిపణి ఎక్కడ పడుతుందో, ఏ బాంబు ఎవరి ప్రాణం తీస్తుందో ఎవరికి గాజా వాసులు తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు. జనావాస ప్రాంతాలన్నీ ఇంగిత జ్ఞానం లేకుండా క్షిపణులు ప్రయోగించడం, ఆకాశానంటి అపార్ట్మెంట్లు క్షణంలో కూలి శిథిరాల గుట్టగా మారడం ప్రపంచ ప్రజలంతా చూశారు. కనీసం 2-3 మరణించని కుటుంబం అంటూ లేదు. కొన్ని కుటుంబాలైతే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మధ్యలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు ఇజ్రాయెల్ ఉల్లంఘనల వల్ల పెద్దగా ఉపశమనం ఇచ్చింది లేదు. దీన్ని యుద్ధ మరణం ఇజ్రాయెల్ సాగించిన నరమేధాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అవుతోంది. బలాబలాల్లో ఎంత వ్యత్యాసం ఉన్నా 2 దేశాల మధ్య పరస్పరం కొనసాగే ఘర్షణల్ని యుద్ధం అంటారు. ఇక్కడ జరిగిందంతా వేరు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 67,183 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,69,841 మంది గాయాల పాలయ్యారు. వైద్య సిబ్బంది, పాత్రికేయులన్న విచక్షణ లేకపోగా చాలా సందర్భాల్లో వారిని కూడా లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యాలు హతమార్చడం ఆధునిక చరిత్రలో కని విని ఎరుగని అరాచకమని అంటున్నారు పరిశీలకులు. దాడులు నిలిచిపోవడంతో శిథిలాల తొలగింపు మొదలవుతోంది. అప్పుడు గాని మృతుల అసలు సంఖ్య ఎంతో తెలియకపోవచ్చు. ఇప్పటికీ ఆచూకీ తెలియని వారు వేలల్లో ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి పోలేదు. గాజాలోనే ఒక హద్దు నిర్ణయించుకుని ఆగింది. ఇప్పుడు కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఎంతవరకు గౌరవిస్తుందనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.